జోక్స్ వార్ లో ఈ రోజు కంపీట్ చేయబోతుంది సర్దార్ సంజయ్ అండ్ సద్దాం హుస్సేన్. ఇద్దరు మూడు పిల్లలు ఉంటారు బావా. మూడు పిల్లలు ఒక్కళ్ళ ఒక మూడో పిల్లం. అయితే వచ్చి మూడు దగ్గర ఆ పిల్లం అరుస్తుంది, ఏ రామారావు పక్కింటి ఏమన్నావు? నేనేమన్నా బాగున్నావు అన్నాను. అది కాదు, అది ఓ ఏం చేస్తాను, దాన్ని ఏమన్నా చెప్పు, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. నేనేం అనలేదే. ఇప్పుడు మన దగ్గరకు వచ్చినానుకో టిఫిన్ తినడానికి ఏమంటావు? రామ్మ టిఫిన్ తింటావు అంటావు. అదే మధ్యాహ్నం భోజనానికి వచ్చినానికి ఏమంటావు? రామ్మ భోజనం తింటావు అంటావు. అది రాత్రి వచ్చింది, రామ్మ పడుకుందాం అన్నాను తప్ప. అన్నా రవేనా వరస్ట్ పడుకున్నావేంద్రా? పడుకుందా దరిద్రంగా. చిచే పడుకోవడం అని అంటే వేరే రూమ్ లో ఆమె, ఇంకో రూమ్ లో ఆయన. అది చెప్పలేడు అన్నా. జోక్ ఏంటంటే మన సుధాకర్ అన్న స్కానింగ్ చేయించుకుని డాక్టర్ దగ్గర పోయిండు. సార్ డాక్టర్ గారు నమస్తే, ఇక నా రిపోర్ట్లు. డాక్టర్ స్కానింగ్ చూసిండు. సుధాకర్ అయిపోయింది, నీ లైఫ్ అయిపోయిందా? డాక్టర్ నువ్వు గట్టి నీ వంకలు దిగాకు, ఏమైంది చెప్పు. ఇక నీ కిడ్నీలు ఫెయిల్ అయినాయా? డాక్టర్ ఏంది నా కిడ్నీలు ఫెయిల్ అయినాయా? అమ్మా నా కిడ్నీలు ఫెయిల్ అయ్యా, నా కిడ్నీలు ఫెయిల్ అయ్యా. డాక్టర్ ఇంకా అయితే అయింది కానీ ఎన్ని మార్కులకు ఫెయిల్ అయింది? అది కాదు, అసలు ఈ జోక్ పేరిందా లేదా అనేది ముక్కు అవినాష్ డిసైడ్ చేస్తాడు. ముక్కు జోక్ అదిరిపోద్ది, మామూలు ఉండదు. తోపుగాలు ఉంటారు కదా, ఓ పెద్ద మాట్లాడుకుంటారు. ఒకడు వస్తాడు, అరే మా మామ ఈత కొట్టడం తోపు, ఇది ఇంకా 2 రోజులే, ఇంకా బయటికి రాలే. మా తాత పోయిన సంవత్సరం పోయిన ఇంతవరకు లేగలే. అది కాదు, పోయి కూసపో. అయితే అల్లవుద్ది అద్భుతం ఇబ్బంది దొరికింది మా బావకి. ఓ మామూలు ఊరుకోడు కదా, రోడ్డు మీద ఛాన్స్ దొరుకుతున్నా వదలడు మా బావ. మొత్తం రబ్ చేస్తాను. రబ్ చేయగానే ఒక పెద్ద మనిషి వచ్చాడు బయటికి. బాబు చెప్పు బాబు, నీకేం కోరిక కావాలి? నా కోరికలేం వద్దు స్వామి, మా శ్రీముఖి ఉంది కదా, ఆమె మైండ్ ని 10 ఇంతలు ఎక్కువ చేయండి స్వామి అంటే నవ్వి, సున్నాని ఎంత ఇంతలు ఎక్కువ చేసినా సున్నానే స్వామి. ఫ్యామిలీలో అక్క చెల్లెలు, అన్న తమ్ముళ్ళు, పెదనాన్న కూతుర్లు, పెద్దమ్మ పెద్దమ్మలు అందరికీ చెప్పలే, అందరికీ చెప్పలే. సూపర్ సద్దాం. దీని లెక్క మనం బయట చూసుకుందాం. ఏ గివన్నీ పావుల జోగులు. ఇప్పుడు జోక్ చెప్తే అందరు వెనక్కి పడతారు, ఎగిరి వెనక్కి పడతారు. ఏమన్నా జోక్ ఏంటంటే నీకు వదినకి ఇద్దరికి పెళ్ళైంది. అదే జోకు, అదే జోకు. అన్నా నీకు వదినకి పెళ్ళైంది, హనీమూన్ కానీ చెప్పి మీరు దుబాయ్ వెళ్తారు. దుబాయ్ పోయి ఒక హోటల్ దిగారు. మీరు దిగితే వచ్చింది, సార్ 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 రవి గారు రండి సార్, రండి సార్. సార్ ఏ రూమ్ బుక్ చేయమంటారు సార్? 302 సార్. వెళ్ళిపోయాడు. శ్రీమికి వదిన పిలిచింది, ఇట్రా హోటల్ అయినా ఇట్రా. కాదు నీకు యాంకర్ ముందే తెలుసా? తెలుసా? అయినా మాకు సంవత్సర సంవత్సరం డైలీ కస్టమర్ మేరం, సంవత్సర సంవత్సరం డైలీ కస్టమర్ మేరం. బోయవాని వేటుకు గాయపడిన కోయిల గుండె కోత కోసిన చేసినావు ఎలా. నువ్వన్నా నన్ను ఏంటి 0 అని అన్నవరా, కానీ అక్కడ ఏమేమన్నాడో విన్నావా? కమాన్ రా సంజయ్, థర్డ్ జోక్. రోడ్డు మీద ఇద్దరు కొట్టుకుంటారు బాబా, 100 రూపాయలు దొరుకుతాయి. ఏ 100 రూపాయలు నాదంటే నాది, నాదంటే నాది. నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు. నీ తమ్ముడు ఎట్లా అవుతాడు? వాడు 2 రూపాయలు ఎరుకుంటాడు, 100 రూపాయలు. అయితే మధ్యలో ముఖ్యమైన ఎందుకు 100 రూపాయలు కొట్టుకున్నారు? అది కాదన్న, ఆ 100 రూపాయలు ఎక్కువ, ఎవరు పెద్ద అబద్ధం ఆడితే వాళ్ళకే ఇవ్వాలి. సిగ్గు లేదురా? 100 రూపాయల గురించి అబద్ధాలు ఆడతారా? నేను వయసులో ఒక అబద్ధం ఆడలే తెలుసా? నీతిగా నిజాయితీగా ఉండాలి. ఇదిగో అంకుల్ 100 రూపాయలు మీకే తీసుకోవాలి. అదేనా ఈ జోక్ నా ఫస్ట్ ఎపిసోడ్ లోనే చెప్పిన. అది ఎప్పుడు 100 సార్లు నేను విన్నారా జోకు. అన్నా ఇప్పుడు జోక్ ఏంటంటే వదిన ఒకరోజు షూటింగ్ నుంచి ఇంటికి పోయింది. ఇంటికి పోతే వాళ్ళ అమ్మ దగ్గర అన్నది, అమ్మ ఇట్లా ఏంది కప్పుడు వచ్చిన షూటింగ్ నుంచి, ఏంది చెప్పు. ఇక ఈరోజు చూడు, నాకు లొకేషన్ లో ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ప్రపోజ్ చేసిరామా. ఏంది ఒక హీరో ఒక విలన్ ఇద్దరు ప్రపోజ్ చేసిరా? నువ్వేం చెప్పినావు? గదే హీరోని పెళ్లి చేసుకోవాలా ఇలాని పెళ్లి చేసుకోవాలా అర్థమైతే లేదు. అయితే ఓ పని చేయి, ఇలాని పెళ్లి చేసుకో.
ఏంది ఇలాంటి పెళ్లి చేసుకున్నా నేను హీరోయిన్ చేసుకుందాం అనుకుంటున్నా ఇప్పుడు హీరో పని ఏంది ఎప్పుడు ఆడు కొడుతూనే ఉంటాడు అది విలన్ అనుకో ఎంత కొట్టినా కూడా పడి ఉంటాడు కన్నీళ్ళకే కన్నీరొచ్చే కష్టాలకే కష్టం వేసే కన్నాయిలా నిన్నే చూడగా నేను సీమికి టీంలో ఉన్నప్పుడు సీమికి రాలే ఇప్పుడు రవి టీంలో రవి కూడా తెచ్చలేదు నవ్వి రారా పెళ్లి రా మంచి జోకులు చెప్పురా అంటే ఇంతకుముందు చెప్పలే 500 ముందు అది కొంచెమన్నా బాగుంటారా ఇప్పుడు అందరు నువ్వు మన జోక్ పేలింది ఇప్పుడు లాస్ట్ జోక్ నువ్వు చెప్పేస్తే పేలేస్తుంది 1000 రూపాయలు నీకేరా ఇంటికి వెళ్ళి జనాభా లెక్కలు చూసుకుంటారు కదా ఆ జనాభా లెక్కలు ఇంటికి వెళ్ళారు వెళ్ళి బయట రావాలి చెప్పండి సార్ మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు 3 పిల్లలు ఉన్నారు అయ్యా వాళ్ళ పేర్లు ఏంది రాము సురేషు వీరేషు వాళ్ళ వయసు చెప్పు పెద్దోడిది వీరేషు 5 సంవత్సరాలు చిన్నోడిది 10 సంవత్సరాలు మూడోది 17 సంవత్సరాలు అదేంటమ్మా ఒక్కొక్క పిల్లడికి 5 సంవత్సరాలు గ్యాప్ ఉంది అంటే మా ఆయన పొలిటీషియన్ అయ్యా బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు కలకానిది విలువైనది చూడరా పొలంలో అప్పుడప్పుడు కొన్ని పురుగులు వస్తాయి వాటిని మనం పాజిటివ్ గా అక్క తీసుకోవాలి టైగర్ ఆకలేసిన టైగర్ బిస్కెట్ తినదు ఇది కూడా అంతే మనం టైగర్ కాదురా బురదలో దొరలాడే పంది అని గుర్తు చేద్దామండి నువ్వు జోక్ చెప్పురా రే నేను నీ కోసం డాన్స్ చేస్తా ఫాస్ట్ డాన్స్ చేస్తున్నాడు జోక్ ఏంటంటే సుధాకర్ అన్న ఒకరు ఇంట్లో ఉన్నాడు వాళ్ళ వైఫ్ తో గొడవడుతున్నాడు ఏముంటావే నువ్వు కూరలు సరిగా ఉండవు ఏమో సరిగా ఉండవు సరిగా టీ పెట్టుకుంటూ నీకు కాదు నాకు రేపు నేను బ్యాంకాక్ వెళ్తున్నాను నాకు మొత్తం ఆ టెన్షన్ ఉన్నాను నేను రాత్రి పడుకుంటే అమ్మా రేపు పొద్దున ఫ్లైట్ 4 గంటలు ఉన్నాయి కదా దీనికి మెసేజ్ పెడతాను ఎట్లయినా గుర్తు చేయమని రేపు మార్నింగ్ 4 గంటలకి నన్ను లేపు పడుకుంటాను మార్నింగ్ లేచేసరికి 9 పద్మ నేను ఏమన్నా పొద్దున 4 గంటల ఫ్లైట్ ఉంది లేపమని చెప్పినా ఏంది వరతనం ఏంది నువ్వు వరతనం ఏంది నేను 4 గంటలకు మెసేజ్ చేసిన కావాలంటే చూడు సారిది వీడ్కోలు కన్నీటితో మాచేవ్రాలు అడవి చెట్లను పావురాళ్లను కలలో నైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది ఇంత దరిద్రమైన సిచ్యువేషన్ ఏంద్రా మన భాస్కర్ ప్రతిసారి నేను గెలవాలా